రెడీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకి పాల్గొన పూర్ణిమ నాడు వసంతోత్సవం జరిగింది. అంటే 14వ తారీఖున. 13వ తారీఖు ఆ వసంతోత్సవం డోలోత్సవానికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం జరగాలి. అయితే భద్రాచల ఆలయంలో ఉండేటువంటి ఆలయ సంప్రదాయం నియమం ప్రకారం ఒక సంవత్సరం క్రితం నుండే ఈ ఆలయంలో జరగవలసినటువంటి ఉత్సవాలన్నీ నిర్వహించడానికి యాజ్ఞికులుగా ఉండేటువంటి యాజ్ఞికుల్లో ఆ క్రతువు నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ అర్చకుల్లో ఎవరో ఇద్దరిని ఆచార్య బ్రహ్మలుగా వాళ్ళకి తగినట్టుగా అన్నమాట. అంటే ఒక 8 సంవత్సరాలకు ఒకసారి ఈ విధమైనటువంటి అవకాశం ఇక్కడ ఉండేటువంటి అర్చకులందరికీ వస్తుంది. ఆ అర్చకుల్లో ఎవరైతే ఆనువంశికంగా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారో అలాంటి అర్చకులలో ఒక ఇద్దరు, ఒకళ్ళు ఆచార్యులుగాను ఒకళ్ళు బ్రహ్మలుగాను ఉండి ఆ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆ క్రతువులన్నింటినీ కూడా నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం. అంటే ఇక్కడ వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి మళ్ళీ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఆ ఇద్దరే ఆచార్య బ్రహ్మలుగా ప్రతి కార్యక్రమాలను నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం ఏర్పరచుకొని ఇక్కడ ఉండేటువంటి అర్చకులు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ప్రకారం ఈ సంవత్సరం చేసేటువంటి యాజ్ఞికాల్లో ప్రధాన అర్చకులు అయినటువంటి ఇద్దరు ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు ఆచార్యులుగాను, ఉప ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది శ్రీనివాస రామానుజన్ గారు, వీరిద్దరూ గత వైశాఖ మాసంలో 2024లో వైశాఖ మాసం నుండి ఇప్పుడు 2025 వైశాఖ మాసం వరకు కూడా చైత్రమాసం వరకు కూడా వచ్చేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకి బ్రహ్మోత్సవాల వరకు అప్పటి నుండి అనమాట ఆ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించి ఇప్పుడు ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి ఉత్సవాలను కూడా వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంకా చివరి ఘట్టం వాళ్లకు బ్రహ్మోత్సవాల కంటే ముందు ఇప్పుడు బ్రహ్మోత్సవాల ప్రారంభం, కళ్యాణ పనులన్నీ ప్రారంభించేటువంటి ఈ వసంతోత్సవం అనేటువంటిది చిట్ట చివరి ఈ ఉత్సవం అవుతుంది. ఈ ఉత్సవానికి కూడా వాళ్లే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి నియమం ప్రకారం దాంట్లో భాగంగా వాళ్ళు 13వ తారీఖున ఉండవలసినటువంటి అంకురార్పణ కావచ్చు, 14వ తారీఖు చేసినటువంటి ఈ వసంతోత్సవం డోలోత్సవం కావచ్చు, వీటిని ఈ ఇద్దరే నిర్వహించాలి ఆచార్య బ్రహ్మలుగా ఉండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ఆలయంలో ఏవో కొన్ని సీసీ ఫుటేజీలను గమనించి ఆ అమరవాది శ్రీనివాస రామానుజు అనేటువంటి ఉప ప్రధాన అర్చకులు తప్పు చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఈవో గారు ఆయనకు పనిష్మెంట్ ఇస్తూ పర్ణశాలలో ఆయనకు అర్చక విధుల్ని ఆయన కేటాయించారు. అది ఆర్డర్గా మనకి ఇచ్చారు, ఆ అమరవాది శ్రీనివాస రామానుజన్ గారికి ఇచ్చారు. ఆ ఆర్డర్ను ఆయన అంగీకరిస్తూ ఆ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని ఆయన పర్ణశాలకు వెళ్ళడానికని ఈవో గారికి జాయినింగ్ రిపోర్ట్ కూడా ఆయన ఇచ్చారు. ఇది ఇచ్చినటువంటిది 9/3/2025న ఈవో గారు ఆయనకు ఇచ్చినటువంటి పర్ణశాలకు మారుస్తూ ఆయన విధులకు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ తర్వాత 10వ తారీఖునే అమరవాది శ్రీనివాస రామానుజన్ గారు ఈవో గారికి తన జాయినింగ్ రిపోర్ట్ ఇస్తూ ఆ జాయినింగ్ రిపోర్ట్ లో ఆయన ఉటంకించింది ఏంటంటే, నేను ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవం మొదలుకొని ఈ బ్రహ్మోత్సవాల వరకు కూడా నేను బ్రహ్మత్వం వహిస్తూ ఉన్నాను కనుక ఆ బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చేటువంటి వసంతోత్సవం డోలోత్సవములకు అలాగే విశ్వావసనామ సంవత్సరాల నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు కలిపి నేను బ్రహ్మత్వం వహించవలసి ఉన్నది కనుక ఈ 2 సందర్భాల్లోనూ నన్ను ఇక్కడ ప్రధానమైనటువంటి ఆలయంలో శ్రీరామ ఆలయంలో నాకు అంగీకరించండి, నా విధులను అంగీకరించండి. మిగతా సమయంలో మీరు చెప్పినట్లుగా నేను వెళ్తాను, పర్ణశాలకి వెళ్లి నా విధులను నేను నిర్వర్తిస్తాను అంటూ ఆయన జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. 10వ తారీఖునే ఆయన జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే దానికి వారు ఈవో గారు అంగీకరిస్తారా అంగీకరించారా, ఎందుకంటే ఆయన తప్పు చేశారనేటువంటి భావంతో ఈవో గారు అక్కడికి మార్చారు కనుక దాన్ని ఆయన చేసినటువంటి ఆ జాయినింగ్ రిపోర్ట్ను సమర్థిస్తూ ప్రధానార్చకులైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు అలాగే ఇంకొక ప్రధానార్చకులైనటువంటి కోటి రామస్వరూప రాఘవాచార్య గారు వీరిద్దరూ కూడా ఆ లెటర్ మీద
సంతకం పెడుతూ వాళ్ళ అభిప్రాయాలను కూడా రాశారు. ఈ విధంగా ఆయన బ్రహ్మత్వాన్ని వహిస్తున్నారు కనుక ఈ 2 సందర్భాల్లోనూ ఆయన ఇక్కడ విధులు చేయడానికి అంగీకరించండి, మిగతా రోజుల్లో ఆయన మీరు చెప్పినట్టుగా మీ ఆదేశాలను శిరసావహించి ఆయన అక్కడ చేస్తారు అనేటువంటి విషయాన్ని వారు కూడా రాశారు. అదేవిధంగా స్థానాచార్యులైనటువంటి నేను కూడా దీని మీద సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. మతపరమైనటువంటి వాటిల్లో, మతపరమైనటువంటి అంశాల్లో, వైదికమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేటువంటి హక్కు, అధికారం స్థానాచార్యులకు, ప్రధానార్చకులకు ఉన్నది కనుక మేము కూడా దాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భాల్లో మాత్రమే ఆయన్ను స్వీకరించండి అంటూ మనం ఈవో గారికి 10వ తారీఖునే వారికి జాయినింగ్ రిపోర్ట్లోనే మేము ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితం ఇది. ఇలా చేసినప్పటికీ ఈవో గారు దానికి అంగీకరించలేదు. తర్వాత వ్యక్తిగతంగా ఈవో గారిని కలిసి ప్రధానార్చకులు 2 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. తర్వాత వారేవో కొన్ని ఆంక్షలు చెప్పినప్పుడు ఆ ఆంక్షలను కూడా స్వీకరిస్తూ వేరే ఇంకొక కాగితాన్ని 13వ తారీఖునే ఇవ్వడం జరిగింది. అంటే 13వ తారీఖు ఉదయం వారికి సాయంత్రం 13వ తారీఖు సాయంత్రానికి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వారికి మనకు ఇంకొక సందిగ్ధావస్థ. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆలయంలో ఈవో గారుగా ప్రతిదీ వారు మనందరినీ పర్యవేక్షిస్తున్నారు కనుక ఈవో గారికి గౌరవం ఇవ్వాలి, వారి మాట మనం తీసేయకూడదు అనేటువంటిది అందరి ఉద్దేశం. అయితే ఇక్కడ ఇది మతపరమైనటువంటి అంశం. ఈ మతపరమైనటువంటి అంశంలో ఇది ఒక సాంప్రదాయకమైనటువంటి ఒక విధానం గనక దీన్ని ఈవో గారు అంగీకరిస్తే బాగుంటుంది, ఈవో గారు అంగీకరించాలి అనేటువంటి అభిప్రాయంతోనే మనం ఈ విధంగా అంటే ఇలా అన్ని కూడా వారికి మనం తెలియపరుస్తూ, ముఖ్యంగా అమరవాది శ్రీనివాసరామానుజన్ గారు రిక్వెస్ట్ చేయడం కాదు, అమరవాది శ్రీనివాసరామానుజన్ గారి తరఫున ప్రధానార్చకులు కూడా ఈవో గారిని ప్రత్యేకించి చాలాసార్లు అడిగినప్పటికీ ఈవో గారు వారు ఏమాత్రం అనుమతించనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు ఇది సాంప్రదాయకంగా ఇలా జరగాలి కనుక ఇక్కడ ఆ నియమాలు ఉన్నాయి కనుక సాంప్రదాయకమైనటువంటి నియమాలను అనుసరించి ఆ అమరవాది శ్రీనివాసరామానుజం అనేటువంటి ఆ ఉప ప్రధానార్చకుడు వచ్చి ఈ బ్రహ్మత్వాన్ని వహిస్తేనే ఈ అంకురార్పణ గాని ఈ కార్యక్రమాలు గాని జరుగుతాయి అనేటువంటి అభిప్రాయంతో ఈవో గారి యొక్క అనుమతి కోసం అని వేచి చూస్తూ ఆలస్యమైంది. ఆ రోజు అంకురార్పణ కార్యక్రమం 6 గంటలకి సాయంత్రం ప్రారంభం కావాల్సినటువంటి అంకురార్పణ ఈవో గారు అంగీకరించాలి, ఈవో గారు అంగీకరించి అతను వచ్చి ఆయన ఉప ప్రధానార్చకులు వచ్చి బ్రహ్మత్వాన్ని వహించి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనేటువంటి అభిప్రాయంతో మాత్రమే అర్చకులైనటువంటి వారంతా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఈవో గారు అనుమతించేంత వరకు ఈ కార్యక్రమం ప్రారంభించవద్దు అని ఆపి ఈవో గారి యొక్క ఆదేశాలను బేఖాతరు చేయడమో, ఈవో గారి ఆదేశాలను అసలు మేము స్వీకరించమనటమో కాదు. సంప్రదాయకమైనటువంటి అంశంలో మాత్రమే మాకు అనుమతి ఇవ్వండి, మిగతా వాటిల్లో మీరు ఎలా చెప్పారో అలా మేము నడుచుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మేము చెప్పాం. అదేవిధంగానే మా కాగితాలు మా దగ్గర ఉండేటువంటివన్నీ కూడా ఉన్నాయి, మా ప్రవర్తన కూడా అలాగే ఉంది. అంతేకాక చాలా మంది ముఖ్యంగా ఒక పేపర్ ఆంధ్రప్రభ పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఈవో వర్సెస్ అర్చకులు అనేటువంటి దాంట్లో వారు ఆ పేపర్లో రాస్తూ ఈవో గారిని టార్గెట్ చేశారు. అసలు ఏ ఈవో వచ్చినా ఆ ఈవో ముందు ఎవరైనా ఈవోగా ఉంటారు, మేము అర్చకులుగా ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈవో గారులలో మార్పు ఉండొచ్చేమో కానీ అర్చకులుగా ఉండేటువంటి వారు మాత్రం ఇక్కడే ఎప్పుడు ఉంటారు, ఉండి రామచంద్రమూర్తి కైంకర్యం చేస్తూ ఉంటారు. అసలు ఈవో గారికి అర్చకులకి పోట్లాట రావాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. ఈవో గారికి అర్చకులు ఏదైనా ఉంటే మతపరమైనటువంటి అంశాల్లో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే దాన్ని నచ్చచెప్పి వినకపోతేనే ఏదైనా సరే కాదు అని మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే ఈవో గారు చేసేటువంటి రూల్స్ కానీ ఆ విధానాలకు కానీ ఎవరు ఇక్కడ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి వారిని ఇక్కడి నుంచి పంపించేస్తే ఇంకో కొత్త ఈవో గారు వస్తారు కదా, ఎప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఎవరికి ఉండదు. కనుక అది గుర్తించాలి అని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే మేము ఆ రోజు ఆ ఈవో గారి దగ్గర మేము చెప్పినటువంటి విషయం కూడా అమరవాది శ్రీనివాసరామానుజన్ని ఈ 2 రోజులు యాజ్ఞికానికి, మళ్ళీ బ్రహ్మోత్సవాలు 15 రోజులు యాజ్ఞికానికి మాత్రమే మేము అడిగాం. కానీ అర్చకులుగా ఆ తర్వాత కూడా మీరు అసలు ఆయన పంపించడానికే వీల్లేదు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదని ఎప్పుడు మేము అనలేదు. ఆ విధంగా మేము మా కాగితాల్లోనూ లేదు, మేము వారిని అడగను కోరను కూడా లేదు. కనుక వారు ఏ పనిష్మెంట్ ఆయన తప్పు చేశాడనుకొని ఇచ్చారో అది విచారించి వారు చేస్తే సంతోషం. నిజంగా ఆయన తప్పు చేశారా లేదా అనేటువంటి విషయం కూడా అది ఇప్పుడు ఇక్కడ సందర్భం కాదు కానీ చెప్పట్లేదు. కానీ
ఆయన తప్పు చేసినట్లుగాను, ఆయన దొంగతనం చెప్పడం గాను అది కూడా మా ఉద్దేశంలో లేదు. ఆయన దొంగతనం చేశారని చెప్పడం కూడా నా దృష్టిలో తప్పే. అమర్వాది శ్రీనివాసరామన్యం గారు అక్కడ ఆయన పర్ణశాలలోనే విధులు చేస్తున్నారు తప్ప ఎదిరించి భద్రాచలంలో ఏం చేయట్లా. అదేకాక ఆయన్ని మేము సమర్థించడం, ఆయన్ని అమర్వాది శ్రీనివాసరామాన్ని ఇక్కడే ఉండాలని ఈ ప్రధాన అర్చకులు కోరలేదు, స్థానాచార్యులు కోరలేదు, ఎవరు కోరలేదు. కేవలం ఈ ఉత్సవాల వరకు మాత్రమే ఆయన బ్రహ్మత్వం ఉంది కనుక ఆ బ్రహ్మగా అంగీకరించి ఆ విధులు మాత్రం ఇక్కడ చేస్తారు. తర్వాత మీరు చెప్పినట్లుగా అక్కడికి వెళ్తారని మనం కోరాం. అయితే అది లేటుగా అయినా సరే ఆవిడ అంగీకరించారు. ఈవో గారు అంగీకరించినందుకు గాను ఆ రోజు 6 గంటలకు ప్రారంభించవలసింది లేటుగా ప్రారంభించినా సక్రమంగానే హాయిగా సుమారుగా 8:30-9 ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి క్రతువు సుమారు 11:30 వరకు కూడా ఆ రోజు ఆ క్రతువు జరిగింది. వైభవంగానే జరిగింది. ఆ కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం రాలేదు. అంతేకాకుండా ఈ పేపర్లో అర్చకులకి అదేంటి లాడ్జెస్ ఉన్నాయని, వాళ్ళు లాడ్జీలు నడుపుకుంటున్నారని ఇలాంటివన్నీ కూడా రాశారు. అవన్నీ వాళ్ళు తెలిసి రాశారా, ఎవరి గురించి రాశారు, తెలిసి రాశారా, వాటిని నిరూపించగలరా? ఇష్టం వచ్చినట్టు అర్చకుల గురించి మాట్లాడడం ఇది మాకెంతో కష్టం కలిగజేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా సంప్రదాయబద్ధంగా పద్ధతిగా ఉండేటువంటి అర్చకులే తప్ప వాళ్ళకంటూ ఎవరో లాడ్జెస్ నడపడం, లాడ్జెస్ ఉండడం కూడా తప్పని ఎలా అంటారు? ఒకవేళ ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. ఎవరైనా సరే ఎదగాలనుకుంటారని ఉంటుంది. లేదా దాని మీద ప్యాకేజీ నడుపుతున్నారని, దర్శనాల దగ్గర చేస్తున్నారని ఇలా రకరకాలుగా రాశారు. దాంట్లో ఇవన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి రాతలుగా అనిపిస్తున్నాయి. కనుక ఎవరైతే ఇలా పేపర్లో ఆంధ్రప్రభ పేపర్లో ఎవరైతే రాశారో వారి అభిప్రాయాన్ని మా అర్చక సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. అంతేకాక ఈవో గారి విషయంలో మా గౌరవం అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అందులో భద్రాచల క్షేత్రంలో 2 ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఒకటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, 2 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. ఈ 2 ఉత్సవాలు కూడా భద్రాచల క్షేత్రానికి చాలా గొప్ప వైభవంగా జరిగే ఉత్సవాలు. అలాంటి ఉత్సవాలకు గాను సంవత్సరంలో ప్రారంభమే నరసింహస్వామి కళ్యాణం నుంచి ఇందా గురుగారు చెప్పినట్టుగా ఒక 2 అర్చక స్వాములను, అనువంశిక అర్చకులు 2 ఆచార్య బ్రహ్మలుగా పెట్టి ఈ యొక్క ఉత్సవాల ప్రారంభం వారి ద్వారా మిగతా 2 ప్రధాన అర్చకులు స్థానాచార్యుల ఆధ్వర్యులుగా ఉండి, వీరిద్దరూ ఆచార్య బ్రహ్మలుగా ఉండి, ఒక 2 ఋత్వికులుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలు సంవత్సరం పొడుగుతా చేయడం అనేది భద్రాచల దీక్షగా ఉండి చేయడం అనేది భద్రాచల క్షేత్రంలో ఒక నియమం. ఈనాడు కాదు, ఇక్కడ ఈ యొక్క కళ్యాణ వ్యవస్థ, ఇక్కడ ఆచార వ్యవస్థలు, సాంప్రదాయాలు నాటి నుంచి జరుగుతున్న ఒక గొప్ప పద్ధతి. ఇది ఆగమ పద్ధతి, ఇది సాంప్రదాయ పద్ధతి. దీన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అధికారం ఎవరికి లేదు. అలా అందులో భాగంగా మనకు రేపు శ్రీరామనవమి జరగబోయే ముందు ఈ యొక్క డోలా పౌర్ణమి, దీన్ని మన పాల్గొన్న పౌర్ణమి నాడు మనకు అక్షతలు కలపడం. అట్లాగే ఇక్కడ భద్రాచల క్షేత్రంలో ఏంటంటే దానికి రాముడు వారిని పెళ్లి కొడుకు చేయడం, సీతమ్మను పెళ్లి కూతురు చేయడం అనేది పెద్ద వైభవంగా చెప్తారు. ఇక్కడ ఆనాడు స్వామివారికి స్నాపనం చేయడం, తర్వాత తలంబ్రాలు కలపడం, వసంతోత్సవం, ఉయ్యాల డోలోత్సవం, ఇలా ఎంతో గొప్ప వైభవంగా జరిగే ఉత్సవం. అలాంటి ఉత్సవాన్ని కూడా ఈ యొక్క యాజ్ఞికులే నిర్వహించాలని నియమం. అలా నియమించాల్సిన దాంట్లో ఇక్కడ ఆచార్యులుగా ఉన్నటువంటి అమరావతి విజయరాఘవన్ గారు, అట్లాగే ఉపప్రధానమైనటువంటి శ్రీనివాస రామానుజన్ గారు బ్రహ్మగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని సంవత్సరం ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క డోలోత్సవం శ్రీరామనవమితో వారి యొక్క యాజ్ఞికం పూర్తయి మరలా కొత్తగా మరొక ఇద్దరు మళ్లీ యాజ్ఞికాలు ప్రారంభమవుతాయి. అలా జరిగే దాంట్లో శ్రీనివాస రామానుజన్ గారి మీద చిన్న అభ్యంతరంగా తిరుగుతూ చిన్న పొరపాటు, అంటే వారు మామూలుగా అయితే కనుక ఎవరు వారు తీసుకెళ్లిన దాని మీద వారి మీద వేసిన నెపంలో కూడా ఎక్కడంటే మీడియాలో కూడా వచ్చినాయి. ఒక 2 పూల దండలు, ఓ 2 జాకెట్ ముక్కలు, ఒక 500 రూపాయలు వారు అమ్మాయి వారి ద్వారా పంపించాము అని చెప్పి దాని మీద పోలీసు వారి యొక్క దాని మీద తీసుకొని వారిని ఇక్కడి నుంచి పర్ణశాలకి వేసినట్టుగా మనకు వాళ్ళ కాగితాలన్నీ కూడా మన మీడియాలో చూపించారు. అయితే ఆ తర్వాత వారు ఆ కాగితం జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా వారు అందులో స్పష్టంగా ఒక స్థానాచార్యులు గారు 2 ప్రధాన అర్చకుల్ని కూడా పెట్టి వారి సంతకం చేయించి వారితో రాయించి నన్ను ఈ డేట్లు మాత్రమే, అమ్మా మీరు ఇచ్చిన ఆర్డర్ నేను గౌరవిస్తున్నాను, నేను వెంటనే రేపు పొద్దునే నేను పర్ణశాల డ్యూటీకి జాయిన్ అవుతాను, కాకపోతే నాకు 13, 14 తారీఖులు, 30వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగే ఆ వసంత పక్ష బ్రహ్మోత్సవాలకి నన్ను ఇక్కడ ఉంచవలసింది, నేను సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను తప్పనిసరిగా ఉండాలి అమ్మా అని చెప్పి వారు రాశారు. దాన్ని 2 ప్రధాన అర్చకులు స్థానాచార్యులు గారు ఆమోదించారు. ఒక ఆలయంలో ఒక స్థానాచార్యులు గారు 2 ప్రధాన అర్చకులు కూడా వారిద్దరూ సంతకం చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఆఫీస్ పరంగా దాన్ని గౌరవించి తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి.
అసలు అక్కడే అయిపోవాలి, ఆ రోజుతోనే ఆ అనుమతి అయిపోవాలి. కానీ జరగలేదు. సరే, అది 10వ తారీఖు జరిగిపోయింది. జరిగిన తర్వాత మన ప్రధాన అర్చకులు విజయరాఘవన్ గారు, అలాగే ఇంకొక ప్రధాన అర్చకులు కోటి రాఘవాచార్య గారు, వీళ్ళిద్దరు కూడా కలిసి మరలా ఈవో గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ అలా కాదు, ఇది పెద్ద ఉత్సవం, ఇది పూర్వం నుంచి మాకు నియమం, మీరు వారికి అనుమతి ఇవ్వాలి రామానుజం గారికి అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళి అడిగారు. వారిద్దరు అడిగినా కూడా అనుమతి ఇవ్వలేదు. సో రెండోసారి అయిపోయింది. అదేంటంటే మేమేదో ఆ దడిలో పెట్టి అక్కడికక్కడ ఏదో నిర్బంధం చేసి ఏదో చికాకు చేసి కార్యక్రమం ఆపాలనే ఉద్దేశం కాదు. అంటే అలా చేయాలనుకున్నాం. అది ఈ ముందు ఈ 2 పేపర్లు కూడా ఇవ్వం. వీరు వెళ్లి కలవడం ఉండదు, ఈ పేపర్ ఇవ్వడం ఉండదు. తర్వాత మళ్ళీ మూడోసారి మళ్ళీ బ్యాంకులో మేడం గారు ఉంటే మన ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్య గారు, మన ప్రధాన అర్చకులు విజయరావు గారు, వీరిద్దరు కూడా వెళ్లి అమ్మాయి ఇట్లా అంటే అలా కాదు, మీరు కాగితం పూర్వకంగా రాసివ్వండి అని చెప్పారు. దానికి కూడా వారు వెంటనే ఒక కాగితం రాసి వారికి ఈ 2 రోజులు ఆ 15 రోజులు కూడా మీరు అనుమతి ఇవ్వండి, వారి వల్ల ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము అని చెప్పి 2 ప్రధాన అర్చకులు, ఒక ఉప ప్రధాన అర్చకులు మళ్లీ రాసి సంతకం పెట్టారు. ఏంటి ఇంతకంటే ఇంకేం కావాలి? దాన్ని కూడా ఉల్లంఘిస్తే ఇంకా ప్రధాన అర్చకులు ఎందుకు, స్థానాచారులు ఎందుకు, వాళ్ళ విలువ ఏంటి ఈ దేవాలయంలో? అంటే వాళ్ళకి విలువ లేదా? దానికోసం చెప్పి ఇన్ని 2 సార్లు 3 సార్లు మేము ఇచ్చిన తర్వాత కూడా ఆమె అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు అంకురార్పణ ఆపామే తప్ప ఆమె అనుమతి కోసం అక్కడికి కూడా ఏంటి ఈవో గారికి చాలా గౌరవం ఇచ్చాం వైదిక పరంగా అందరం. అంటే ఏంటంటే ఆ అనుమతి మీరు తీసుకొచ్చేది రామానుజం గారు కూర్చోబెట్టి చేంజ్ చేసి అలా కాదు, వారు అనుమతి తీసుకోవాలి, అమ్మ ఇది కాదు, ఇది సాంప్రదాయం చెప్పి 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 విసికి వేసారిపోయి కూర్చున్న తర్వాత కొన్ని గంటల తర్వాత అది మాధ్యమాల్లోకి వెళ్ళింది. భద్రాచలంలో ఆలస్యంగా 6 గంటలు ఆలస్యంగా వెళ్ళిన అంకురార్పణ అనేసరికి అప్పుడు ఇది పైనుంచి ఒత్తిడి వల్ల మేడం గారు రావడం, మాట్లాడటం, అక్కడ వాగ్వాదం జరగడం, అర్చకులకి మాకు మధ్య మేడం గారి మధ్య కొన్ని వాగ్వాదాలు జరగడం జరిగిన తర్వాత అప్పుడు ఇది కాదు, ముందైతే మీరు పని కావాలని అని చెప్పేసి అనడం, అక్కడతో మేము ఆ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేశాం. తెల్లారి పొద్దునే ఆ రోజు తెల్లారి పొద్దునే కూడా మేడం గారు మళ్ళీ పిలిచారు. స్థానాచల గారిని, విజయరాఘవన్ గారిని, ప్రధాన అర్చకుల్ని, నన్ను కూడా పిలిచారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఏమనంటే, ఒక ప్రచార మాధ్యమంలో అసలు వసంతోత్సవం జరగలేదన్నారండి, అది తప్పండి, అది మేము ఒప్పుకోం. అర్చకులుగా మేము కూడా ఒప్పుకోండి. మేము రాత్రి సాంప్రదాయపరంగా ఎంతగా అడిగామో అలాగే దేవస్థానం మీద అసలు వసంతోత్సవం జరగలేదని మీరు ఒక విలేకరు అడిగారన్నారు కాబట్టి అది తప్పు, దాన్ని మేము ఖండిస్తామని చెప్పి మళ్ళీ క్యాంప్ ఆఫీసులో కూర్చొని మేడం గారు చెప్పిన విధంగా, అమ్మ డోలోత్సవం జరగాల్సింది రేపు అంటే 14 డేట్ కూడా చెప్పండి మేడం గారికి. మేడం గారు డేట్ చెప్పి, మేడం డేట్ చెప్పండి అని చెప్పి కూడా అన్నాకనే 13వ తారీఖు జరగాల్సిన అంకురార్పణ విషయంలో ఆలస్యం జరిగిందే తప్ప అని అప్పుడు స్థానాచార్య గారు దాని వివరణ ఇచ్చారు. ఇచ్చి 14వ తారీఖు జరగాల్సిన మేడం గారు డేట్ చెప్పి, మేడం డేట్ చెప్పండి అని చెప్పి కూడా అన్నాకనే 13వ తారీఖు జరగాల్సిన అంకురార్పణ విషయంలో ఆలస్యం జరిగిందే తప్ప అని అప్పుడు స్థానాచార్య గారు దాని వివరణ ఇచ్చారు. ఇచ్చి 14వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం యథాతథంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది, వైదిక పరంగా జరుగుతుంది అని చెప్పేసి వారు చెప్పడం. ఆ తర్వాత వెంటనే మేము వెళ్లడం, స్వామివారి స్థాపనం జరగడం, దేవుని తీసుకెళ్లడం, కిందకి వైకుంఠ ద్వారంలోకి వెళ్ళడం, అక్షంతల్లో కలపడం, అదంతా రాగానే డోలోత్సవం జరగడం, ఇట్లా మేము ఏది కూడా వైదిక పరంగా ఏది ఆపలేదు, అన్ని జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఒక ఆలయంలో ఒక అర్చకుడికి, ఒక ప్రధాన అర్చకుడికి, ఒక స్థానాచార్య గారికి గౌరవం ఇవ్వాలి. ఆ రోజు ఆలస్యం అవడానికి కారణం వారి యొక్క ఆఫీస్ పరంగా జరిగిన లోపం వల్ల జరిగిందే తప్ప మా వల్ల కాదు. కాబట్టి మేము సిద్ధంగా కూర్చొని ఉన్నాం, 6 జరగాలి, ప్రారంభం అవ్వాలి. కానీ ఈవో గారి యొక్క అనుమతి కోసం ఆలస్యం జరిగింది తప్ప మా వల్ల కాదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు. కాకపోతే ఏమైందంటే మాధ్యమాల్లో కొంతమంది బాగా రాశారు. ఇప్పుడు నిన్న ప్రభలో ఒక ఆయన రాసేసి ఏం చేశారంటే, ఈవో గారికి కావాలని సమయం చూసి నిర్బంధం చేసి చేయాలని చేశారు అన్నాడు. తప్పదు. అందుకని నేను ఇంత వివరణ చెప్పాను. 2 రోజుల ముందు నుంచే కాగితం ఇచ్చామంటే ఇది నిర్బంధం చేయడం తప్పు కదా అన్నమాట. ఈ కాగితాలన్నీ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మీరు అన్నట్టు దీన్ని ఏమైనా అర్థం వచ్చేదేమో, మరి దీనికి అర్థం వచ్చేదేమో. కానీ మేము ఆల్రెడీ 10వ తారీఖు నుంచి కాగితాలు ఇచ్చుకుంటూ 2 ప్రధాన అర్చకులు కలవడం, స్థానాచార్య గారి సంతకం ఇన్ని చూపించిన తర్వాత కూడా ఇలా రాయడం తప్పు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా అందరూ భక్తులు దయించి మేము చెప్పేది ఏం లేదు. ఇక్కడ ఒక మంచి సాంప్రదాయం ఉంది, ఇక్కడ ఒక ఆచారం ఉంది, ఇక్కడ ఆగమాలకు గౌరవిస్తాం, సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. భద్రాచల క్షేత్రం అంటేనే గొప్ప పేరు. అలాంటి వాడికి మాత్రం మేము ఎప్పుడు జీవితాంతం, మేము ఇక్కడ రాముడికి పూర్వం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని తరాలుగా రాముడిని నమ్ముకొని బతికేవాళ్ళం అందరం. కాబట్టి ఇక్కడ మేము ఎలాంటి తప్పు చేయడానికి సాంప్రదాయపరంగా కనుక మా మీద ఏ అధికారి ఎవరైనా సరే మా మీదకి వస్తే మాత్రం దాన్ని అడ్డుకుంటాం. మిగతా దేనిలో కూడా మేము అసలు మిగతా వ్యవహార విషయాల్లో దేంట్లో కూడా ఏనాడు మేము కలిగించుకోలేదు, మేము కలిగించుకోం. నాకు కావాల్సింది
మా సాంప్రదాయం, మా ఆగమం, మా పద్ధతులు మాత్రం ఎవరు అడ్డగించినా దానికి ఎప్పుడు నిలబడతాం. కాబట్టి భక్తులంతా కూడా తెలుసుకొని ఇందులో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి మీరంతా గ్రహించి తప్పుగా వచ్చిందన్నంతా కూడా దాని తప్పులు తీసుకోకుండా మీ అందరికీ తెలియాలి. ఎటువంటి అంటే ఇప్పుడు చాలా మందికి తెలియక ఆ సమయంలో మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. కాబట్టి అంటే మీలో ఉండే అపోహలని పోగొట్టాలని, మీకు నిజం తెలియాలని, మన సాంప్రదాయం తెలియాలని, మన ఆగమం తెలియాలనే ఉద్దేశంతో మేమంతా కూడా అర్చకులం అంతా కూడా కలిసి చెప్తున్నాం. ఇక్కడ భద్రాచల అర్చకుల తరపున అందరి తరపున కూడా మీ విషయం తెలియపరుస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఏంటి అంతా కూడా రాముడి దర్శించి రామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఆ విధంగా రామ కళ్యాణం అంతా కూడా కలిసి ఆ క్రతువుని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి లేదా ఈ సంవత్సర ఉత్సవాల మొత్తం కూడా సంబంధించి ఆచార్య బ్రహ్మలుగా ఇద్దరు అర్చక స్వాములు నిర్వహించడం అనేది పూర్వకాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అదే సాంప్రదాయాన్ని అనుసరించి ఈ ఏడు కూడా మరి ఆచార్యులుగా అమరవాది విజయరాఘవన్ గారు, బ్రహ్మగా అమరవాది రామాంజన్ గారు వ్యవహరించడం జరుగుతోంది. మరి స్థానాచార్య గారు అలాగే మురళీకృష్ణమాచార్య గారు ఈ జరిగిన విషయాల్లో చిన్న పొరపాటును అనుసరించి రామాంజన్ గారిని పర్ణశాల వేయడం జరిగింది. అయితే ఆ పర్ణశాల వేసిన దానికి కూడా మరి ఆఫీసు ఆర్డర్ని అనుసరిస్తూ గౌరవిస్తూ ఆయన మరి పర్ణశాల విధి నిర్వహణకై వెళ్లడం జరిగింది. ఆ వెళ్లే సందర్భంలోనే వారి జాయినింగ్ ఇచ్చే కాగితంలోనే ఇలా రాయడం జరిగింది. ఈ విధులకి నన్ను అనుమతించవలసింది, నేను చేయవలసిన వైద్య కార్యక్రమానికి నాకు ఇబ్బంది కలగకుండా నాకు అయిన తర్వాత మళ్లీ నా విధులకు నేను పర్ణశాల వెళ్లిపోతాను అని అనుమతి కోరడం జరిగింది ముందుగానే. ఆ తర్వాత ఇద్దరు ప్రధాన అర్చకులు కలిసి మరి కార్యనిర్వహణాధికారికి వారికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మరి నేను విజయరాఘవన్ గారు కార్యాలయానికి వెళ్లి 13వ తారీఖున ఒక కాగితం ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి ఈఓ గారి కార్యాలయంలో మేము వెళ్లి కలిసి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో వారు తగినటువంటి నిర్ణయాన్ని త్వరితగతిని తీసుకొని మాకు సకాలంలో చెప్పకపోవడం మూలాన కార్యక్రమం అంకురారోపణ కార్యక్రమం అంటే పూర్వరంగంగా దేనికైనా అంకురారోపణ చేయడం అనేది ఒక విధానం ఉంది. ఆ అంకురారోపణ కార్యక్రమం మాత్రమే మరి ఈఓ గారి అనుమతి కోసం ఒక 2.5 గంటలు ఆలస్యమైంది తప్ప విధానానికి శాస్త్రీయంగా ఏవే కార్యక్రమాలు జరగాలో అవన్నీ కూడా శాస్త్రబద్దంగా విధి విధానంగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా పరిపూర్ణంగా జరిగినాయి. మేమంతా కూడా ఏకతాటిగా ఒకే మాట మీద ఉన్నాము అని కూడా స్థానాచార్య గారు చెప్పడం జరిగింది. రాబోయే శ్రీరామనవమి కూడా ఏ విధమైనటువంటి విభేదాలకి తావు లేకుండా చక్కగా అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక పత్రిక వాళ్ళు దాన్ని స్వరూపాన్ని కూడా మార్చే విధంగా కేవలం అర్చకులు కావాలని ఈవో గారిని టార్గెట్ చేసి చేశారు అని అనటం మాత్రం అర్చకులందరికీ కూడా చాలా బాధ కలిగిస్తోంది. ఆ పత్రిక వారు రాసిన రాతల్ని మేము సగౌరవంగా ఖండిస్తున్నాం. తప్పకుండా అది అలా తప్పుగా విషయాలు తెలుసుకోకుండా అతను రాశాడు కాబట్టి అతని చర్యలు మేము ఖండిస్తున్నాం. ఇది అనూచారంగా వస్తున్నటువంటి సత్సాంప్రదాయం. ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆచార్య బ్రహ్మలు ప్రతి బ్రహ్మోత్సవానికి కూడా ఆధ్వర్యం వహిస్తుంటారు. అలాగే రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి 5 కుటుంబాలలో మేము ప్రస్తుతం 4 కుటుంబాలు వాళ్ళు ఉన్నాం. 4 కుటుంబాలు వాళ్ళు కూడా కలిసి ఈ సంవత్సరం వేరు ఈ సంవత్సరం వేరు అని చెప్పి మేము ప్రతి సంవత్సరం కూడా నిర్ణయిస్తాం. అదే ప్రకారంగా ఈ సంవత్సరం ఆచార్యులుగా ప్రధానార్చకుడు శ్రీమాన్ విజయరాఘవనాచార్య గారు, బ్రహ్మగా శ్రీమాన్ శ్రీనివాస రామారాయణ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారిద్దరూ చేయాలనే సంకల్పంతో ఉన్నాము. శ్రీనివాస రామారాయణ గారి మీద చిన్న అభియోగం ఉండటం వల్ల వారిని పర్ణశాలకి బదిలీ చేయడం జరిగింది. దానికి మీ యోగాన్ని కలిసి
అమ్మ వారు ఇక్కడ బ్రహ్మత్వం వహించాల్సి ఉంది అని తెలియజేశాం. దానికి వారు ససేమిరా అన్నారు. అప్పుడు మేము పత్రపూర్వకంగా వారికి ఆఫీస్లో ఈ పత్రాన్ని అందించడం జరిగింది. నేను ప్రధాన అర్చకులు అలాగే ప్రాణాచార్య గారు వారు దానికి కూడా ఒప్పుకోలేదు. అప్పుడు మరలా ఉప ప్రధానార్చకులు వేణుగోపాలాచార్య గారు అలాగే ప్రధానార్చకులు విజయరాం గారు కూడా కలిసి మళ్లీ వారికి తెలియజేయడం జరిగింది. కానీ దాన్ని కూడా వారు అనుమతించలేదు. దాని నిమిత్తం అంకురారోపణ రోజున వారు వస్తేనే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, లేకపోతే జరగదని చెప్పి మళ్లీ తెలియజేశాం. అయినా కూడా వారు పట్టించుకోకపోయేసరికి ఆఖరికి మేము వారు వచ్చేదాకా ఆగడం జరిగింది. వారు వచ్చిన తర్వాతనే వారి అనుమతితో చేయడం జరిగింది. ఇది జరిగింది. తర్వాత ఈ ఆంధ్రప్రభలో ఒక విలేకరి చాలా తప్పుగా రాశాడు. మేము అత్య సంఘం తరఫున దాన్ని ఖండిస్తున్నాం.